నేను లేక నువ్వు లేకపోతే తరంగిణికి ఏమైనా అయితే ఎవరు చూస్తారా? నన్ను ఇంతగా అర్థం చేసుకున్న నువ్వే లేకపోతే ఇంతకాలం బ్రతికేవాణ్ణి కాదేమో. ఏమండి, ఏమిటా మాటలు? నాన్నా ప్లీజ్, అమ్మ లేస్తుందేమో, ముందు సంచిలో పెట్టేయ్. అది నిన్ను కాపాడమేంట్రా? ఎవరన్నా వింటే నవ్విపోతారు. పిచ్చి మాటలు మాట్లాడుకో. నోర్మయ్, ఆ ప్రిన్సిపల్కి శిక్ష పడాలంటే మానస ముఖ్యమైన సాక్షి. ఆమెకు నా రక్షణ లేకపోతే ఏ క్షణానైనా ఆమెను చంపడానికి ఆ రాక్షసి ప్రయత్నాలు చేస్తోంది. చివరి ప్రయత్నంగా నీ ఆవేశాన్ని, తొందరపాటుని అండగా తీసుకుని నేను నా మీద ప్రయోగించింది. ఫలితం మానస ఇంటి నుంచి వెళ్ళిపోయింది. बेटा ఈ ఖాన్ దాదా బ్రతికుండగా ఈ బేటీ ఎక్కడికి వెళ్తుంది బహన్? బేటా, ఈ బేటీ ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ 7 కొండల వాణ్ణి అడగడానికి కాలిబాటా పట్టింది. ఆ భగవంతుడి దయ వల్ల బేటీని నాకు కనిపించేలా చేశాడు. తన కథంతా చెప్పింది. నేను బలవంతంగా నచ్చచెప్పి బేటీని ఇక్కడికి తీసుకొచ్చాను. మానస, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా, నన్ను క్షమించు. వద్దండి, నా గురించి నిజం తెలుసుకున్నారు, నాకంతే చాలు. సార్, నన్ను క్షమించండి. నా వల్ల మీ ఇంట్లో కలతలు వస్తాయని భయపడి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాను. కలతలు వస్తాయనే అనుకున్నారు కానీ మీరు దూరం అయితే ఆ ప్రిన్సిపల్ ఎంతకి తెగిస్తుందో ఆలోచించలేదు. నిజమే, తొందరపడి ఆ పని చేశాను. ఠీక్ కహా బేటా, ఇంకా రాక్షసిని బతకనివ్వకూడదు. దాన్ని కీళ్లు విరగొట్టి తెస్తాను. తొందరపడకు బాబా, చట్టం ఇంకో 2 రోజుల్లో తన పని తానే చేసుకుపోతుంది. అవును తమ్ముడు, దాన్ని జైల్లో పెట్టిన తర్వాతే నేను ఊరెళ్తాను. ఆ రోజు త్వరలోనే వస్తుంది బెహన్. మానస, రామా, లోపలికెళ్దాం. బాబా, మానస్ గారిని మళ్ళీ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబా. వెంకటేష్, కారాపు. నమస్కారం సార్. నమస్తే. సారీ గోవిందరావు గారు, నిన్న మిమ్మల్ని వెయిట్ చేయమన్నాను. ఈలోగా జడ్జి గారు అర్జెంటుగా ఓసారి ఇంటికి రమ్మంటే వెళ్ళిపోయాను. మీ సంగతే మర్చిపోయాను. అయ్యో, ఎంత మాట! తమరు నాకు సారీ చెప్పటం ఏంటి సార్? చూడండి, నేను కార్మికుడిగానే నా ప్రయాణం ప్రారంభించాను. ఈవేళ ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్గా నిలబడగలిగానంటే నా గొప్పతనం కాదు, మీలాంటి కార్మికుల శ్రమ, శక్తి, సహకారం ఏ క్షణాన మర్చిపోలేను నేను. చాలా సంతోషం సార్.
అందరు యజమానులు మీలాగే ఆలోచిస్తే ఈ సమ్మెలు బందులు అవేమీ ఉండవు. ఆ రోజు దగ్గరలోనే ఉంది. అవును, మీ లోన్ అప్లికేషన్ చూశాను. అమ్మాయిని కాన్పుకు తీసుకొచ్చారటగా? అవును సార్. మంచిది. ఆఫీసులో మేనేజర్తో చెప్పాను, మీరు వెంటనే వెళ్ళి లోన్ తీసుకోండి. అలాగే, చాలా సంతోషం సార్. ఓకే, వస్తాను. వెళ్ళు. నా పేరు సంజీవరావు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. నమస్కారం అండి. నమస్తే. ప్లీజ్ కమ్. రండి. గౌరీ, మంచినీళ్ళు తీసుకురా. అలాగేనండి. కూర్చోండి సార్. యు ఆర్ మిస్టర్ గోకుల్? ఎస్ సార్. తీసుకోండి. ఆమె నా భార్య, పేరు గౌరీ. సార్, ఎంతకీ మీరెందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? మానస మీకు తెలుసా? మానస మానస నా భార్య సార్. మరి ఈవిడ నా భార్య సార్. మరి మానస్ ఎక్కడుందో మీకు తెలుసా సార్? ఆమె ఎక్కడుందని తెలుసుకునే డ్యూటీ మీదే ఈ ఊరొచ్చాను. సార్, చాలా చాలా సంతోషం. మీరు ఏ వివరాలు కావాలన్నా అడగండి, చెప్తాను. రాగానే చెప్పారుగా మానస మీ భార్యనని. అవును, మానస నేను ప్రేమించి పెళ్ళాడిన భార్య. మరి ప్రేమించి పెళ్ళాడిన భార్య ఉండగా రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? సార్, అది మానస చనిపోయిందన్న వార్త, ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, వాటి వల్లే గౌరీ నా భార్య అయింది. భార్యాభర్తల్లో ఏ ఒక్కరు కనబడకపోయినా కనీసం 7 సంవత్సరాల వరకు మరో పెళ్లి చేసుకోకూడదని చట్టం చెబుతోంది. ఆ విషయం తెలీదా మీకు? ఆ విషయాలన్నీ తర్వాత. ప్లీజ్ సార్, మానస్ ఎక్కడుందో చెప్పండి. సారీ, ఇప్పుడే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. ఆమె ఆచూకీ తెలియాలంటే ఇంకొన్ని వివరాలు సేకరించాలి. అడగండి సార్, నాకు తెలిసినవన్నీ చెప్తాను. మానసని మీ స్నేహితుడు నిర్మల్ని మీ పెళ్లి తర్వాత చంపడానికి ప్రయత్నం జరిగింది, అవునా? నా మీద కూడా దాడి జరిగింది. మీ మీద జరిగిన దాడి గురించి కాదు, మానస నిర్మల్ మీద జరిగిన దాడి గురించి అడుగుతున్నాను. అవును, దాడి జరిగిందని విన్నాను. ఎవరు చేస్తుంటారు? ఎవరు చేస్తుంటారు? దొంగలు చేస్తారు. మీరు? నేను ఎమ్మెల్యేని, ఆ బాబుకి నేను తండ్రిని. కూర్చోండి. మీరు ఏమేమి అడగాలో అన్నీ అడిగండి. ఆ రౌడీని ఎవరు పంపించారో మీరు చెప్పగలరా? రౌడీలు దాడి చేశారని నేను చెప్పలేదే. మీకేమన్నా తెలుసా? అవును, కొందరు రౌడీలు దాడి చేశారని తెలుసుకున్నాను. ఓహో, నువ్వు అలా తెలుసుకున్నావా? నాకు తెలిసింది, ఆ మానస కుర్రోడు పారిపోతుంటే పెళ్లి కూతురు ఒంటి నిండా నగలున్నమాలన్న కొట్టి పారిపోయారని చెప్పి తెలిసింది. నో, అది నిజం కాదు అని మీ అనుమానం. చూడండి ఎస్ఐ గారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి రికార్డ్ చదవండి, మీకు తెలుస్తుంది. ఆ దొంగలు కొట్టిన దెబ్బలకి నిర్మల్ చచ్చిపోయాడు. పంచనామా నుంచి పోస్ట్ మార్టం వరకు అదే రాసి ఉంది. ఎమ్మెల్యే గారు, మీ కోడలు మానస ఏమైందో మీకు తెలుసా? తెలిస్తే ఇంటిగా పిలుస్తాగా. నీకేమైనా తెలుసుంటే చెప్పు.
ఆమె ఆచూకీ కోసమే వెతుకుతున్నాను. ఒకవేళ ఆమె అడ్రస్ తెలిస్తే ఆమెను తీసుకొస్తే మీరు కోడలుగా స్వీకరిస్తారా? మీకెందుకయ్యా శ్రమ? కనబడితే ఓ ఫోన్ కొట్టు, నేనే స్వయంగా వచ్చి ఇంటికి తీసుకొస్తాను. మంచిది. మానస ఆచూకీ తెలిసిన తర్వాత దోషులెవరో బయటపడతారు. అప్పుడు చట్టం తన పని తను చేస్తుంది. కరెక్ట్. వస్తాను సార్. ఓకే, వస్తాను. మావయ్య, నేనుండగా నాకు సవితని తీసుకొస్తారా? అమ్మా నువ్వేం కంగారు పడకు. అసలు మానసే లేకపోతే ఈ ఎస్ఐ గారు ఎత్తుకు తీసుకొస్తాడట. అది జరిగే పనేనా? ఒకవేళ ఆవిడ ఉంటే ఆవిడ తల్లిదండ్రులు ఎంతవరకు ఊరుకుంటారా? నువ్వేం కంగారు పడుద్దామా. జానకి, 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 వస్తున్నానండి. ఏమిటండి? మనం అనుకున్నవి కాస్త ఆలస్యమైనా జరిగి తీరుతాయని చెప్పలా? ఏమైందండి? నిన్న మా యజమాని లోన్ అడగటానికి ప్రయత్నిస్తే అసలు ఇంటర్వ్యూ దొరకలేదని అన్నానా? అవును. ఇవాళ దేవుళ్ళ తనే బజార్లో కనపడి నిన్న మీరేదో పని మీద వచ్చారట, కలవలేకపోయాను అని అన్ని వివరంగా అడిగాను. నేను 20,000 లోన్ అడిగితే 25,000 ఇచ్చారే. నిజంగా ఆయన దేవుడండి. అంతేనే, మనం నమ్ముకున్న దేవుడు మనకి అన్యాయం చేయడు. రేపు అమ్మాయి కూడా పండంటి బిడ్డను కట్టుంది. అవునండి, అన్ని శుభశకునాలే కనబడుతున్నాయి. ఏమండి, వచ్చే శుక్రవారం పంచమి మంచి నక్షత్రం అట. ఆ రోజున అమ్మాయి ప్రశ్నిస్తే బాగుంటుందండి. పిచ్చిదానా, ఈ రోజుల్లో లాగా మంచి నక్షత్రం తిది చూసి ఆపరేషన్ చేసి బిడ్డను తీయటం అంటే నాకు నచ్చదు. అమ్మాయికి మామూలు డెలివరీయే కావాలి. అవుననుకోండి, కానీ ఒకవేళ ఆపరేషన్ చేసి బిడ్డను తీయాల్సి వస్తే? అలా తప్పనిసరి అయితే తప్ప తిది కోసమో నక్షత్రం కోసమో ఆపరేషన్ చేయించను. అమ్మా, ఏమిటమ్మా? కడుపు నొప్పిగా ఉందమ్మా. అలాగా? ఏమైందమ్మా? కొంచెం ఉండమ్మా, టాక్సీ తీసుకొస్తానుండు. ఏమండి, కొంచెం ఆగండి. కొంచెం అలా పదమ్మా. మెల్లగమ్మా, మెల్లగా. ఎడతాకమ్మా. ఏమండి, అవి పురిటి నొప్పులు కాదండి, కాస్త పంచదార నీళ్ళు తాగి సరిపోతుంది. పిల్ల నొప్పిని బాధపడుతుంటే పంచదార నీళ్లు అంటావేంటే? ముందు డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం పద. అయ్యో, అక్కర్లేదని చెప్తున్నాను కదా నేను. నీకేం తెలియదు, ఉండు. ఏమండి, హలో అత్తయ్య, నేను. అమ్మా తరంగిణి. అత్తయ్య, వారింట్లో లేరా? లేడమ్మా, ఎక్కడికో వెళ్ళాడు. నీకెలా ఉంది? నాకు బాగానే ఉంది అత్తయ్య. అదేమిటమ్మా, అత్తయ్య గారికి చెప్పవా ఏమిటి? తరంగిణి, ఏమిటమ్మా, ఏమైంది? ఏం లేదత్తయ్య, చిన్నగా కడుపులో నొప్పి, అంత మాత్రానికి హడావుడి చేస్తున్నారు అమ్మా నాన్న. భలేదానివే, నేను వస్తున్నాను. వద్దత్తయ్య, హాస్పిటల్కి వెళ్ళాక నేను మీకు ఫోన్ చేస్తాను. అవసరమైతే అప్పుడు వద్దురు గాని. అలాగేనమ్మా. ఏ హాస్పిటల్కి వెళుతున్నావో వెళ్ళగానే ఫోన్ చేయి, మేము వస్తాం. అలాగే అత్తయ్య. అలాగేనమ్మా. జానకి,
జానకి ట్యాక్సీ తీసుకొచ్చాను, అమ్మాయిని తీసురా. వస్తున్నానండి. రామా. త్వరగా రండి. వస్తున్నాం రామా. రామా మెల్లగా. అమ్మా మెల్లిగా మెల్లగా తీసుకెళ్ళండి. నేను తాళం తీసుకొస్తాను. మెల్లిగా. మెల్లిగా రామ్మా. మెల్లగా. ఇలా డాక్టర్ చూడండి గారు. మీరిప్పుడు మీ అమ్మాయికి వెళ్ళి స్కానింగ్ చేయించుకురండి. రిపోర్ట్ చూసిన తర్వాత నేను మందులు రాస్తాను. ఇది తీసుకెళ్ళి ల్యాబ్లో ఇవ్వండి. అలాగే డాక్టర్. ఓకే రామా వస్తాను. అలాగే. నాన్న, అమ్మా నాకు స్కానింగ్ వద్దమ్మా. అదేంటమ్మా స్కానింగ్ వద్దంటావు? స్కానింగ్ తీస్తే అన్నీ తెలుస్తాయి కదా. ఏంటమ్మా తెలిసేది? పుట్టబోయే బిడ్డ వికలాంగుడుగా పుడతాడని, మనిషిగా జీవించలేడని చెప్తారు, అంతే కదా. ఒకవేళ మామూలుగానే ఉండొచ్చుగా. వద్దు నాన్న, అన్ని పరీక్షలు చేసిన బాలాజీ గారే బిడ్డ శ్వాస పీల్చడం తప్ప ఇంకేమీ చేయలేడని చెప్పారు. ఇప్పుడు అదే చెప్తారు. ఎందుకు నాన్న మళ్ళీ మళ్ళీ బాధపడ్డావు? ఇక్కడ డాక్టర్లు స్కానింగ్ చేయించమని చెప్పారుగా. వద్దంటే బాగుండదు, తీయించుతాం. అమ్మా, ఆయనతో మాట్లాడతాను ఒకసారి. సెల్లీమా. తరంగిణి, ఏమండి? ఏం చేస్తున్నావు? ఏం లేదండి, కడుపులో కాస్త నొప్పిగా ఉందంటేను అమ్మా నాన్న కంగారు పడి హాస్పిటల్కి తీసుకొచ్చేశారు. హాస్పిటల్కా? ఏ హాస్పిటల్కి? ఆర్కే హాస్పిటల్కి. ఒకవేళ స్కానింగ్ చేస్తే బిడ్డ క్షేమంగా ఉన్నాడన్న నిజం తెలిసిపోతుంది. తరంగిణి, డాక్టర్స్ చెకప్ చేశారా? ఇంకా పూర్తిగా చెకప్ చేయలేదండి. లేడీ డాక్టర్ స్కానింగ్ చేయాలని చెప్పారు. స్కానింగ్ కోసమని వెయిట్ చేస్తున్నాం. వద్దు వద్దు, పదే పదే స్కానింగ్ చేస్తే అసలే అంతంత మాత్రంగా ఉన్న బిడ్డ
గర్భంలో ఉండగానే ప్రమాదం జరగచ్చు. బాలాజీ వద్దన్నాడు. వద్దన్నారా? ఇప్పుడు ఏం చేయమంటారండి? 10 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను. అందరం బాలాజీ హాస్పిటల్కి వెళ్దాం. వాడే మందులిస్తాడు. అలాగేనండి. అమ్మా, ఆయన బాలాజీ గారు హాస్పిటల్కి తీసుకెళ్తానంటున్నారు. ఇది పెద్ద హాస్పిటలే కదమ్మా. అదేమిటండి అలా అంటారు? ఆయన చెప్పింది ఎందుకొద్దనాలి? అల్లుడి గారు చెప్పినట్టే చేద్దాం. సరే. పరిస్థితిని బట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేయాలంటే నేనే స్వయంగా హాస్పిటల్ అడ్మిట్ చేస్తాను. నువ్వు తలుచుకుంటే తప్పకుండా చేయగలవురా. ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. ఈ రెండో పెళ్లి చెల్లదని మీరు గొడవ చేయండి. కోర్టు దృష్టికి, పోలీసుల దృష్టికి ఈ కథ చేరుతుంది. అలా వెళితే జరిగేదేమిటి? మీరు కావాలని నా మీద కోపం నటిస్తున్నారు. దీని వెనక ఏదో కారణం ఉంది. నిజం చెప్పండి.